హాయ్ వెల్కమ్ టు రామా తెలుగు కథలు. ఈరోజు పొడుపు కథ వచ్చేసి అన్నదమ్ములు ముగ్గురు తిరిగితే ముగ్గురు తిరుగుతారు, మానితే ముగ్గురు మాన్తారు. దీనికి ఆన్సర్ కథ చివరిలో చెప్తా. ఈరోజు కథ పేరు పిల్లిని మార్చిన పిల్లలు. అనగనగా ఒక ఊరిలో ఒక పిల్లి ఉండేది. అది ఆ ఊరంతా తిరుగుతూ పాలు, పెరుగు, మాంసం, చేపలు ఎవరింట్లో ఏది దొరికితే అది ఏ మూల దాచుకున్నా పసిగట్టి మరీ తినేది. దాంతో ఊళ్ళో వాళ్ళందరూ ఈ పిల్లి ఆగడాలను గురించి మాట్లాడుకోవటం మొదలుపెట్టారు. అందరూ కలిసి దానికి దొంగ పిల్లి అని బిరుదు తగిలించి తిట్టుకునేవారు. ఆ పిల్లిని ఏదో ఒక విధంగా వదిలించుకోవాలని ప్రయత్నించేవారు. కానీ అది అంత సులువుగా ఎవరికీ దొరికేది కాదు. కన్ను మూసి తెరిచేలోపు అందరి కళ్ళు కప్పి పారిపోయేది. దాంతో ఊరి పెద్దలందరూ ఆ ఊళ్ళో పిల్లలకి పిల్లి ఆట కట్టించే బాధ్యత అప్పగించారు. కొంతకాలానికి పిల్లి అందరి ఇళ్లల్లో దొంగతనంగా తినటం మానేసింది. పిల్లలు ఏ పని చేస్తే ఆ పని చేయటం మొదలుపెట్టింది. ఊర్లోని పెద్దలందరూ ఆశ్చర్యపోయారు. పిల్లిలో ఇంత మార్పు ఎలా వచ్చిందో అర్థం కాలేదు. ఒకరోజు ఊరు పెద్దలందరూ ఊరు మధ్యలో చెట్టు కింద కూర్చొని పిల్లల్ని పిలిచి ఆ పిల్లిని మీరు ఏం చేసి మార్చారు అని అడిగారు. అప్పుడు పిల్లలు ఈ పిల్లి చేసే పనులు కొన్ని రోజులు జాగ్రత్తగా గమనించాం. పిల్లికి బాగా ఆకలేసినప్పుడల్లా తినే పదార్థాలు ఉన్న ఇళ్లలోకి దూరుతుంది. ఎక్కడ దాచినా తినేస్తుందని మాకు అర్థమయ్యింది. అప్పటి నుంచి మేము దానికి ప్రతిరోజు తినటానికి ఏదో ఒకటి పెట్టడం మొదలుపెట్టాం. అలా కొన్ని రోజులు పెట్టేసరికి అది ఎక్కడికి వెళ్లకుండా మేం పెట్టే తిండి కోసం ఎదురు చూడసాగింది. దాంతో పిల్లి ఎందుకు ఇలా చేస్తుందో మాకు అర్థమైంది. మేము దానికి క్రమం తప్పకుండా తిండి పెట్టాం. అది మాకు బాగా దగ్గరయ్యింది. మాతో స్నేహంగా ఉండసాగింది. మేము కనిపిస్తే దగ్గరకు వచ్చి తలను మాకు కాళ్ళకు రుద్దుతుంది. సంతోషంతో గంతులేస్తుంది. మేము కూర్చొని ఆడుకుంటుంటే అది మాతో కలిసిపోతుంది. ఈ విధంగా పిల్లి మారిందని చెప్పారు. పిల్లిలో పిల్లలు తెచ్చిన మార్పుకు పెద్దలు సంతోషించారు. ఈరోజు కథ ఇంతేనండి. పొడుపు కథకు ఆన్సర్ ఫ్యాను. మరో కథలో కలుద్దాం.